ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడు, నీవు పరిపూర్ణమైనటువంటి నమ్మకంతోటి, విశ్వాసంతోటి దేవుని మీద ఆధారపడి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుచున్నారు. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, దేవాది దేవుడు నమ్మకస్తులైనటువంటి వారి కొరకు ఆయన కనిపెట్టేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన కనిపెట్టేటువంటి సమయంలో నీ యొక్క నమ్మకత్వాన్ని ఆయన ఎదుట నీవు కనపరుచుకోగలుగుతున్నావా? ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడా ఆయన ఎదురు చూచున్నటువంటి సమయంలో, ఆయన కనిపెట్టుచున్నటువంటి సమయంలో, దేవా నేనున్నానయ్యా నమ్మకం కలిగి, నీ మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం కలిగి నేనున్నానయ్యా అని నీవు నమ్మకత్వాన్ని దేవుని ఎదుట కనపరుచుకోగలిగినట్లయితే నమ్మకమైన వారికి మెండైనటువంటి దీవెనలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుచున్నారని నీవు నమ్మగలిగినట్లయితే, ఇంతవరకు కూడా నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో దేవుని పట్ల నమ్మకత్వాన్ని కోల్పోయేవేమో, విశ్వాసాన్ని కోల్పోయేవేమో, ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు నమ్మగలిగినట్లయితే, ఆయన కనిపెట్టుచున్నటువంటి సమయంలో నేనున్నానయ్యా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు నా పక్షంగా ఉన్నావు, ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా కానీ నా పక్షంగా పోరాడేటువంటి గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నానని నీవు దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా మెండైనటువంటి దీవెనలు దేవుడు నీకు కలగజేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.